కెరీర్ గైడెన్స్లో ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్, ఒక కోర్స్ నేను నేర్చుకున్నాను, తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, కానీ జాబ్ క్రాక్ చేయలేకపోతున్నాను. అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? రూట్ కాజ్ ఏంటి? అసలు ప్రాక్టికల్గా నేను ఏం చేయాలి? చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లం, కోర్స్ కంప్లీట్ చేస్తారు, రెజ్యూమ్ పెడతారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, కానీ ఇంటర్వ్యూని క్రాక్ చేయలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతే కాన్ఫిడెన్స్ పోతుంది, ఒక ఫియర్ వస్తుంది. దానివల్ల చాలా మంది ఇంకా కోర్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఇంటర్వ్యూని క్రాక్ చేయలేనప్పుడు ఏం చేస్తే తర్వాత ఇంటర్వ్యూస్ లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది చిన్న పాయింట్ అయినా సరే చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళలో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నా స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, స్టూడెంట్స్ కోర్సెస్ కంప్లీట్ చేస్తారు, వీళ్ళు కోర్సెస్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాన్సెప్ట్ తో పాటు సింటాక్స్ చెప్తారు, కొన్ని స్మాల్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కానీ వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే, అంబిగ్యువస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం, టీమ్ తో ఎలా వర్క్ చేశారు, మీరు డీబగ్గింగ్ ఎలా చేశారు, అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూని లేదా రిస్క్ ని ఎలా హ్యాండిల్ చేశారు, అలాగే ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. సో వీళ్ళు కోర్సులో నేర్చుకున్నప్పుడేమో సింపుల్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు, అది కూడా పాజిటివ్ సినారియోలో నేర్చుకుంటారు. కానీ ఎర్రర్ వస్తే దాన్ని ఎలా డీబగ్ చేయాలి, అది ఒక రిస్క్గా ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఇలాంటివి నేర్చుకోరు. సో అక్కడ ఇంటర్వ్యూవర్కి ఒక డౌట్ వస్తుంది. అంటే వీడికి తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, థియరీ తెలుసు, కానీ దాన్ని ప్రాక్టికల్గా వీడు ఇంప్లిమెంట్ చేయలేదు అనే ఒక నెగిటివ్ ఒపీనియన్ మేము క్రియేట్ అవుతుంది. కాబట్టి అది క్రియేట్ అవ్వకూడదు అంటే మీరు నేర్చుకునే ప్రతి సినారియోకి ఒక 3-4 ఇండస్ట్రీ ఎగ్జాంపుల్స్, ఆ సినారియోలో ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా కరెక్ట్ చేయాలి, ఆ డీబగ్గింగ్ సినారియోస్, అలాగే ఇది ఎలా ఆ సినారియో దగ్గర ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా, ఇష్యూలు ఏమైనా వస్తాయా, డిపెండెన్సీస్ ఏమైనా ఉంటాయా, రిస్క్లు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి వెళ్తే మీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వకపోవచ్చు. సో మీరు చూడాల్సింది ఏంటి, నేను కోర్స్ కంప్లీట్ చేశాను అని కాకుండా నేను ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలనా, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మీరు రియల్ టైమ్ సినారియోస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు. 2, కోర్స్ అయిపోయింది, రెజ్యూమ్ పెట్టారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, నాలెడ్జ్ ఉంది కానీ నాలెడ్జ్ డెప్త్లో లేదు, అంటే సర్ఫేస్ లెవెల్లోనే నాలెడ్జ్ ఉంది. చాలా మంది ఏం చేస్తారు, డెఫినేషన్ చెప్తారు. సో డెఫినేషన్స్ కాదు కదా కావాల్సింది. సో అక్కడ కావాల్సింది ఏంటంటే అసలు మీకు మీ అండర్స్టాండింగ్ ఏంటి. సో ప్రతి టాపిక్ని మీరు తీసుకుని వాట్, వై, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇట్ సాల్వ్డ్, ఓకే, సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్, అండ్ రియల్ ఎగ్జాంపుల్స్. మనం ఊరికనే అది వాట్ అని తెలుసుకుంటే సరిపోదు, బట్ దానికి మల్టిపుల్ క్వశ్చన్స్ మీరు రైట్ చేసుకోవాలి. దానివల్ల మీకు కొంచెం నాలెడ్జ్, టాపిక్ డెప్త్ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. 3వది, కోర్సు నేర్చుకుంటున్నప్పుడు కానీ మీరు కోర్సు వీడియో మళ్ళీ ప్లే చేసి వింటున్నప్పుడు కానీ అన్నీ ఈజీగా అనిపిస్తాయి, కానీ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు టఫ్ అవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేది కాపీ పేస్ట్ చేసుకోమని చెప్తారు. అట్లా కాకుండా వీడియోని వాచ్ చేయటమో, కోర్సును ఆన్లైన్లో అటెండ్ అవ్వటమో, అదే కోర్సుని క్లాస్ రూమ్లో కూర్చుని ఆఫ్లైన్లో వినటమో, వీటి ద్వారా అసలు సాఫ్ట్వేర్ జాబ్ రాదు. వాటిని మీరు ఎంత ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నారు, మీ ఓన్గా ఎంత అప్లై చేయగలుగుతున్నారు దాన్ని బట్టి వస్తుంది. జనరల్గా చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 90% టైం ఏమో ఆ క్లాసులు వినటానికి ఇష్టపడతారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వీడియోలో కానీ. 10% టైమే ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత 20% టైం మాత్రమే మీరు వీడియోలు ప్లే చేయటం లేకపోతే కోర్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. 80% ఆఫ్ టైంని ఇంప్లిమెంటేషన్ మీదే ఫోకస్ చేయండి. సో అంటే 1 అవర్ క్లాస్ వింటే ఆ కాన్సెప్ట్ని 3 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే అట్లీస్ట్ ఒక 20-30 టాపిక్స్కి ఇలా చేసినా సరే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏమవుతుందంటే, రెజ్యూమ్లో యాడ్ చేసేస్తారు జావా, సీక్వెల్, సెలీనియం, ఏపీఐ, ఆటోమేషన్ అన్ని, కానీ ఇంటర్వ్యూలో రైట్ ఎస్క్యూఎల్ జాయిన్ అంటే చెప్పలేరు. ఏమవుద్ది, వెంటనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మీకు క్రియేట్ అవుతుంది. అలా అంటే మీకు అసలు రానివి పెట్టకండి రెజ్యూమేలో. డెప్త్గా వచ్చిన టాపిక్స్, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన టాపిక్స్, మీరు కోడ్ రాయగలిగిన టాపిక్స్, మీరు డెమో ఇవ్వగలిగిన టాపిక్స్, మీరు క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా డిఫైన్ చేయగలిగిన టాపిక్స్ మాత్రమే రెజ్యూమేలో యాడ్ చేయండి. ఆ టాపిక్ మీకు రాకపోతే అన్నెసరీగా రెజ్యూమేలో హైలైట్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అంటే రెజ్యూమేలో ఉన్న ప్రతి లైన్కి కనీసం 10 నిమిషాలు మాట్లాడగలిగే మీకు ఆ టాలెంట్ మీకు ఉంటేనే పాయింట్ రెజ్యూమేలో పెట్టండి. అలాగే ఎందుకు కంపెనీస్లో రిజెక్ట్ అవుతారంటే, కంపెనీస్ కావాల్సింది కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, ఎవరు థింక్ చేయగలరు, ఎవరు డీబగ్ చేయగలరు, ఎవరు డెసిషన్ మేకింగ్ చేయగలరు. అంటే ఒక బగ్ వచ్చింది, కోర్స్ నేర్చుకునే స్టూడెంట్కి వాడి బగ్ రాకుండా కోర్స్ చెప్పేస్తారు. అట్లా కాకుండా ఒక బగ్ వచ్చింది, ఒక డిఫెక్ట్ వచ్చింది, సో అప్పుడు నాకు తెలియదు అని చెప్పేవాడిని తీసుకోరు. ఆ బగ్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తారు, ఎన్ని విధాలుగా తను చెక్ చేస్తాడు, ఎన్ని విధాలుగా డీబగ్గింగ్ చేస్తాడు, అట్లాంటి మైండ్ సెట్ తో థింక్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు. అంతేగాని
దాని టాపిక్స్ మొత్తం బట్టి చెప్పేస్తే సెలెక్ట్ చేయరు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ చెప్పలేరు, ఎక్స్ప్రెసివ్నెస్ ఉండదు. ఇంటర్వ్యూలో సైలెన్స్ అనేది చాలా పెద్ద డేంజరస్. ఇప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు సో చాలా మంది ఏం చెప్తారు, వి డిడ్ సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని చెప్తారు. అట్లా కాకుండా ఒక డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే నేను ఐ వర్క్డ్ ఆన్ సో అండ్ సో ఇన్సూరెన్స్ వెబ్ అప్లికేషన్, మై రోల్ వాజ్ సమ్ డెవలపర్, సో ఫర్ సో అండ్ సో పాలసీ మాడ్యూల్ I created these many components and I integrated these many components, I tested these many components, I deployed these many components. ఇట్లా ఆ ప్రాజెక్ట్లో తను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాడు, ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, టీమ్ మెంబర్స్కి ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, అంటే ఒక ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఎంత డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా ప్రతి టాపిక్ని ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మీరు నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే, నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ పెరుగుతుందో ఇంటర్వ్యూలో రిజెక్షన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇంటర్వ్యూస్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, డైలీ అట్లీస్ట్ 20 minutes మీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాజెక్ట్ గురించి, టూల్స్ గురించి, కాన్సెప్ట్ గురించి, అచీవ్మెంట్స్ గురించి ఒక 20 minutes ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇంకొంతమంది ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే వాడి దగ్గర కోర్సెస్ కంప్లీట్ అయిపోతాయి, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, బట్ ఇవన్నీ యూజ్లెస్ అండి, ఆల్మోస్ట్ యూజ్లెస్. సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఐఐఎంలో చేసాం, ఐఐటీలో చేసాం, లేకపోతే పలానా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్కి ఎవరికి అవసరం లేదు. సర్టిఫికేట్ అనేది సెకండరీ. సర్టిఫికేట్ కంటే ముంచింది ఏం కావాలంటే వాట్ ఈస్ ద ప్రూఫ్ యూ హ్యావ్ డన్ ప్రాజెక్ట్స్. మీ అసెట్స్ బిల్డ్ చేయండి, గిట్ హబ్ లో మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి, లింక్డ్ఇన్ లో షోకేజ్ చేయండి, మీ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, వాటి డాక్యుమెంటేషన్ ఏది. సో అంటే మీరు నాకు ఇది తెలుసు అని చెప్పే బదులు సో మీరు చూపించండి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, గిట్ హబ్ పోర్ట్ఫోలియో చూపించండి, మీ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో చూపించండి, లైవ్ నా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైవ్ డెమో చూడమని చెప్పండి. మీరు నిజంగా ప్రాజెక్ట్ చేశాడు వీడు, ఒక 3-4 months ఒక మంచి ప్రాజెక్ట్స్ చేశాడన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాడి జాబ్ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూవర్కి థియరాటికల్ గా ఇవ్వటం కాదు, ప్రాక్టికల్ గా మీ ఆన్సర్స్ తో ఇవ్వగలగాలి, మీ పోర్ట్ఫోలియోని డెమో చేయగలగాలి. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయలేని వాళ్ళు మీరు అసలు రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోండి. స్కిల్ గ్యాప్, ప్రాక్టీస్ లో గ్యాప్ ఉందా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో గ్యాప్ ఉందా, లేకపోతే కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నారా, ఇలాంటివి చూడండి. అంటే టైం వేస్ట్ అయిపోతుంది అన్నెసరీగా కోర్స్ అయిపోయిన తర్వాత. అలా కాకుండా కోర్స్ కి జాబ్ రావడానికి మధ్యలో టైమే చాలా క్రూషియల్. అక్కడ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటే ఇంటర్వ్యూకి జాబ్ వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వీక్ అవుతుంటే మిస్ అవుతుంది. కాబట్టి ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఇంటర్వ్యూ పోయిందని బాధపడటం కాదు, ఎందుకు పోయింది, ఏ క్వశ్చన్ దగ్గర పోయింది, అసలు ఎందుకు అలాంటి సిమిలర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయాను, అసలు రూట్ కాజ్ ఏంటి అనే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఈ మిస్టేక్స్ చేయకపోతే చాలు. మీరు కొత్త మిస్టేక్స్ వస్తే ఓకే, ఇంకొకటి 3 ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేయాలని ఒక రాంగ్ అంటే 3 ఇంటర్వ్యూస్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేయాలని పెట్టుకోకండి, కొంత టైం పడుతుంది. సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ప్రతి రిజెక్టెడ్ ఇంటర్వ్యూ తర్వాత అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని, మీరు ఫెయిల్డ్ టాపిక్స్ ఏంటి, ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఏంటి అనేది రాసుకుని అట్లా 3 ఇంటర్వ్యూలు చూస్తే ఒక ప్యాటర్న్ కనపడుతుంది మీకు. ఆ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక వీడియోలో ఇలా ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎందుకు అంటే ఏం చేయాలో చెప్పాను, ఎలా జాబ్ క్రాక్ చేయాలో కూడా ఇంకొక వీడియో చేస్తాను నేను. సో కోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నేను ఫెయిల్ అవుతున్నాను, కోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే భయంగా ఉంది అనేటటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో మీకు అసలు ఫస్ట్ మీ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకోండి, అసలు ఎందుకు మిస్ అవుతుంది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది తెలుసుకోండి. ఇలాంటి కన్ఫ్యూజన్ మీలో ఎవరికైనా ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయొచ్చు. లేదా మీరు రీసెంట్గా అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ ఏంటి, ఆ ఇంటర్వ్యూస్లో ఎందుకు స్ట్రగుల్ అయ్యారు అని మీకు అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.